గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యాక్చువల్లీ ఈ జ్యువెలరీలో నాకు ఇంకా చాలా ఇయర్ రింగ్స్ ఉండేవి, కానీ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఇరిగిపోయి కింద పడిపోయి దొరక్క ఇంకా అలా పోయినాయి చాలా. అవి కూడా ఉంటే ఇంకొక బాక్స్ రెడీగా ఉంటుంది ఇంకో బాక్స్ ఉండే. ఇంకా నాకు చాలా సెట్స్ ఉన్నాయి, అవన్నీ లోపల ఎక్కడో ఉన్నాయి దాసేసి. అంటే జాబిలి ఈ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ కాస్ట్యూమ్స్ అన్నీ చూపించావు. షూట్ అన్నావు కాబట్టి ఫస్ట్ సినిమా ఏంటి? నా ఫస్ట్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఇంకా అక్కడ యాక్చువల్లీ దానికంటే ముందు కూడా నేను చాలా చిన్నప్పుడు ఒక 6 years 5 years ఉన్నప్పుడు నేను ఆడిషన్స్కి అయితే వెళ్ళాను. బట్ నాకు అప్పుడు చాలా సిగ్గు అనమాట, చాలా షై. నేను ఆడిషన్స్లో చేసేదాన్ని కాదు. బట్ అప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే నేను చేశాను అను ఫర్నిచర్స్ది. దాని తర్వాత ఇంకా లాంగ్ బ్రేక్ తర్వాత ఆడవాళ్ళు మీకు జోహార్లో ఫస్ట్ మూవీ ఎంటర్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి ఇప్పటి వరకు ఒక 9 movies చేశాను. విత్ మై రీసెంట్ మూవీ బింగ్ తమ్ముడు రిలీజ్ అయింది నితిన్ గారిది. నితిన్ గారితో యాక్ట్ చేశారు మూవీ, కానీ ఎలా ఉంది, ఎలా అనిపించింది? సూపర్ ఎక్స్పీరియన్స్. మారేడుమిల్లిలో షూట్ జరిగింది. సో ఒక చాలా స్కెడ్యూల్స్ 1 month స్కెడ్యూల్ అలా తీసాము, ఒక 3 schedules. సో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆ ఫారెస్ట్లో ఉండడం అయినా. బికాజ్ మా ఇంటర్నెట్ ఉండేది కాదు అండ్ ఫోన్స్ ల్యాప్టాప్స్ వాడుకోవడానికి ఉండేది కాదు. సో అందరం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, నేను, నితిన్ గారు, వర్ష గారు, లయ గారు. సో అందరం మాట్లాడుకుంటూ ఉన్నాం. లయ గారి మూవీస్ చూసావా? చాలా పాత, ఒక్కటేదో చూసినట్టు వివిడ్గా గుర్తు అంతే. రీఎంట్రీ కదా ఇది. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ లయ గారు అసలు నేను పాత 90s హీరోయిన్ అంటే నమ్మలేదు, చాలా యంగ్గా ఉన్నాను. 2000s హీరోయిన్ అని నేను నమ్మలేదు, బికాజ్ చాలా యంగ్గా ఉన్నారు. అండ్ ఇంకా ఇట్ వాజ్ ఫనీ ఎక్స్పీరియన్స్ విత్ వర్ష గారు, ఎందుకంటే రోజు జోక్స్ వేసుకునే వాళ్ళము. ఇంకా అలా నడిచిపోయింది షూటింగ్ మొత్తం. సరే, నితిన్ గారు అండ్ లయ గారు, వర్ష గారు, సో వీళ్ళల్లో నీకు బాగా క్లోజ్ ఉండేది ఎవరు? వర్ష గారు. లేడీస్ అలా అని కాదు, వి వర్ వెరీ క్లోజ్. అంటే నా యాక్చువల్లీ మారేడుమిల్లిలో ఒక స్కెడ్యూల్ నా బర్త్డే కూడా అక్కడే చేసుకున్నాను నేను, January 5th. సో ఇంకా అదంతా కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ గారు, నితిన్ గారు అండ్ వర్ష గారు, లయ గారు అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకున్నాము నా బర్త్డే అయితే. సో సెలబ్రిటీస్తో చేసుకోవడం అనేది నాకు ఇంకొక ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం బాధపడ్డాను ఆ రోజు ముందు, నా ఫ్రెండ్స్తో ఉండను, ఫ్యామిలీతో ఉండనని. బట్ దిస్ వాజ్ అ టోటల్ వేరే ఎక్స్పీరియన్స్. అలాగే ఇప్పటి వరకు నువ్వు చేసిన మూవీస్ అయితే 9 movies. ఫస్ట్ టైం శర్వానంద్ గారితో. అవును. అండ్ బై గోయింగ్ ఆన్ మంచి మంచి మూవీస్ చేసుకుంటూ వచ్చావు. సో ఇన్ని మూవీస్ల కల్లా నీకు బాగా స్పెషల్ మూవీ ఏంటి? నా బాగా స్పెషల్ మూవీ అయితే రాజా సాబ్. ఏంటి, రాజా సాబ్లో చేసావా? చేశారు. సో రాజా సాబ్లో ఇట్ వాజ్ అ వెరీ యూనిక్ క్యారెక్టర్ అనమాట. బట్ నేను బయటకైతే చెప్పండి, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక మీరే చూడండి. కొంపదీసి భయపెడతావా, బాధ పెడతావా? అది మీరే చూడండి సినిమాలో. కొంచెం లీక్ చేయొచ్చు కదా, అడగండి కాస్త. మీరు చూడండి సినిమాలో. అన్నయ్యకి కూడా చెప్పవచ్చు. లేదు. రాజా సాబ్ యాక్చువల్లీ ప్రభాస్ గారి సినిమాలో చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఏ చైల్డ్ ఆర్టిస్ట్ కన్నా అది బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట, పాన్ ఇండియా మూవీ కాబట్టి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అండ్ ప్రభాస్ గారితో ఉండిందా సీన్స్? ఎస్. నేనేం చెప్పాను? నో. రాజా సాబ్ మూవీలో ప్రభాస్ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? లేదు, నేనే చేయడం అంతే. సరే, లేదు పర్లేదు. రాజా సాబ్ ప్రభాస్ గారి మూవీనే కదా. yes, that was a great experience. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రభాస్ గారు ఎంత పెద్ద హీరోనో చూస్తూ వచ్చాను. సలార్ అన్న, బాహుబలి అన్న. నేను బాహుబలి అయితే అట్లీస్ట్ 20 times చూసుంటాను అదే సినిమా. సో నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ నాకు రాజాసాబ్లో సెలెక్ట్ అయ్యాను అని కాల్ రావంగానే ఇంకా నాకు చాలా హ్యాపీనెస్ అయితే వచ్చింది. ఐ వాజ్ ఆన్ cloud 9. సో ఇంకా నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళాను అండ్ ఇట్ వాజ్ ఆసమ్. కొంపదీసి రాజా సాబ్లో నువ్వే దయ్యమా? నేను చెప్పకూడదు. ఓకే, నైస్, పర్లేదు. అండ్ ప్రభాస్ గారితో యాక్ట్ చేయడం అనేది కూడా దట్ వాస్ అ వెరీ స్పెషల్ మూమెంట్ అని కూడా అన్నావు. ఇంకేం మూవీస్ చేస్తున్నావు?
ఇంకా మూవీస్ అయితే కేజేక్యూ చేశాను దీక్షిత్ శెట్టి గారిది. అండ్ దెన్ వి హ్యాడ్ శోభిత గారిది సురేష్ ప్రొడక్షన్స్లో చీకట్లో మూవీ రిలీజ్ అవబోతుంది, అందుట్లో కూడా చేశాను. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ వన్, దుల్కర్ సల్మాన్ గారిది ఆకాశంలో ఒక తార అని రిలీజ్ అవబోతుంది మూవీ, అందుట్లో చేశాను. సి ద థింగ్ ఈజ్ ఏంటంటే నాకు దుల్కర్ సల్మాన్ గారు అంటే చాలా ఇష్టము, ఆయన మూవీస్ అయినా. సో ఆ సినిమాలో చేయడం వాజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ టు. మరి స్టడీస్ని అలాగే ఇంకో పక్క షూటింగ్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు? చాలా మంది అదే ఉంటారు ఈ క్వశ్చన్. ఆ సీక్రెట్ ఏంటో చెప్తే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా. ఇప్పుడు నేను 10th క్లాస్కి వచ్చాను, మీరు రాకుండా ముందు కూడా ఐ వాజ్ స్టడీయింగ్, ల్యాప్టాప్లో అన్నీ చూసుకుంటా వీడియోస్ అన్నీ. సో అంటే ఇంకా మేనేజ్ చేసుకోవడం అంటే టైం అలాట్ చేసుకోవాలి, 1 గంట దీనికోసం 1 గంట దానికోసం అని. ఇదంతా నేను అమ్మని చూసి నేర్చుకున్నాను. అమ్మ కూడా ఇంట్లో పనులన్నీ హ్యాండిల్ చేసుకుంటా, ఆర్గనైజేషన్ వర్క్స్, అకాడమీ అన్నీ మేనేజ్ చేసుకుంటా వచ్చింది కాబట్టి అలా చూస్తా నేను పెరిగాను. అండ్ దాట్స్ హౌ ఐ యామ్ ఏబుల్ టు మేనేజ్. అది మామ్ వండర్ మామ్ అయినప్పుడు కిడ్ కూడా వండర్ కిడ్ అయిపోయింది. ఓకే, అండ్ వాట్స్ యువర్ డ్రీమ్? పెద్ద అయిన తర్వాత ఏమవుతామని? పెద్ద అయిన తర్వాత నేనైతే పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. పాలిటిక్సా? ఇప్పటి వరకు నువ్వు చెప్పిన అంటే ఇప్పటి వరకు నేను చూసిన అక్షరాన్ని అండ్ నువ్వు చెప్తున్న అక్షరాన్ని చాలా డిఫరెంట్గా ఉంటుందేమో. సో నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా ఇంట్లో జరిగే కాన్వర్సేషన్స్ రెగ్యులర్ కాన్వర్సేషన్స్ కాదు, నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు అన్ని పాలిటిక్స్నే మాట్లాడుకుంటాం ఎప్పుడు. సో రాజకీయ నాయకులు వాళ్ళు చేసిన స్కీమ్స్ అవన్నీ మాట్లాడుకుంటూ రావడం వల్ల నాకు పాలిటిక్స్లో అయితే ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. సో వాళ్ళని చూస్తా, పీపుల్కి సేవ చేయడము, అదంతా ఇట్స్ లైక్ ఎ డిఫరెంట్ వరల్డ్ అదంతా. సో పాలిటిక్స్లోకి వెళ్ళాలని నాకు అలా డ్రీమ్ వచ్చింది. మీ మమ్మీ ఏమో నిన్ను సినిమాల్లో పెద్ద స్టార్ని చేయాలని చెప్పేసి అనుకుంటుంటే నువ్వేమో పాలిటిక్స్కి వెళ్ళిపోతాను, రెండు చేయకూడదా? ఇది పాయింట్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, మంచి ఇన్స్పిరేషన్. ఓకే, అండ్ మీ స్కూల్లో కానీ నిన్న ఒక స్టార్ కిడ్గా చూస్తుంటారా? అలాగేం ఉండదు. ఐఎమ్ లైక్ ఎవ్రీ అదర్ స్టూడెంట్. నేను చదువుకునేది భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్, జూబ్లీ హిల్స్లో ఉంటుంది. సో అక్కడైతే నాకు ఇలాగేమి స్టార్ కిడ్ యాక్ట్రెస్ అని ఏమి ఉండదు, ఫ్రెండ్స్తో అందరు నార్మల్గానే ఉంటాము. మా స్కూల్లో చాలామంది ఉన్నారు సెలబ్రిటీస్ పిల్లలు, పొలిటీషియన్స్ పిల్లలు అని, బట్ అలా ఏం చూడము. వీఆర్ ఆల్ జస్ట్ నార్మల్ స్టూడెంట్స్ అక్కడ స్కూల్లో. నీ దగ్గరికి వచ్చి మీ ఫ్రెండ్స్ అడిగారా, ఆ సినిమా చేస్తున్నావు కదా ఏంటి సంగతి? అడిగారు చాలా మంది, నన్ను గుర్తుపట్టారు. సో నువ్వు తమ్ముడిలో చేసావు కదా, నువ్వు ఆ సినిమాలో చేసావు కదా అని చాలామంది నా దగ్గరికి వచ్చి అన్నారు. సో టు బి ఆనెస్ట్ నాకు సినిమా చేయడం కాదు, సినిమా చేశాక నన్ను గుర్తుపట్టారు కదా, అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఫైనలీ సక్సెస్ అయ్యిందని. సో వాట్స్ ద బెస్ట్ మూమెంట్ మూవీస్లో? ఫస్ట్ మూవీస్లో చెప్పు. మూవీస్లో బెస్ట్ మూమెంటా? ద బెస్ట్ థింగ్ అబౌట్ మూవీస్ ఇస్ వేర్ లైక్ నేను ట్రావెల్ చేయడానికి వస్తుంది మూవీస్ చేసేటప్పుడు. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. నాకు తమ్ముడులోనే వేరే ఫారెస్ట్కి వెళ్ళి షూట్ చేసాము, దాని తర్వాత వేరే సినిమాస్లో రామోజీ ఫిలిం సిటీలోకి వెళ్ళి అండ్ డిఫరెంట్ షూటింగ్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేయడం, దట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్. సో మనం ట్రావెల్ చేస్తున్నది అలా ఏమి వెకేషన్కి వెళ్ళి రావట్లేదు, వీఆర్ గోయింగ్ దేర్ ఫర్ అ పర్పస్, షూట్ చేయడానికి. అండ్ ఆల్సో నేను రామోజీ ఫిలిం సిటీకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నా బర్త్డే కోసము సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళాను, బట్ ఆఫ్టర్ దాట్ షూటింగ్ కోసం ఒక పర్పస్ కోసం వెళ్ళాను. దాట్ వాజ్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ద బెస్ట్ థింగ్. మన ట్రావెలింగ్ ఏమి సరదాగా చేయట్లేదని. యా, సో